పోతే పెద్దిరెడ్డి హడలు కొడతాడు అనేది చంద్రబాబు మీద ఎక్కువ పనిచేస్తుంది. సార్ పెద్దిరెడ్డి అనే వాయిస్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా, అంటే బాగా ముందు కూడా మంత్రిగా ఉన్నాడు కానీ అంత రాజీనామా చేశాడు ఈయన కోసం. అంటే పెరిగాడు ఆయన ఈ కాలంలో. అవును, ఈ 10 ఏళ్ల కాలంలో అంతకు ముందు కూడా ఆయన వ్యాపార రంగంలో చాలా పెరిగాడు. ఆయన పెరిగిప్పుడు ఆయన కొడుకు కూడా లోక్సభ నాయకుడు కదా వైఎస్ఆర్ పార్టీకి. సో ఇంకా ఆయన నిజానికి నెంబర్ 2 ఎవరు ఆర్థికంగా, నెంబర్ 2 రాజకీయ నిర్ణయాల్లో ఇంకో విధంగా సజ్జల అని చెప్పొచ్చు. కానీ సలహాలు నడిపించడం, జగన్ అంచనా వేయటం, ఇట్లాంటి వాటిలో అసలు ఆయన అయితే మొన్న ఏదో ఇంటర్వ్యూలో అసలు నెంబర్ 2 ఉండడు సార్, ఇలాంటి పార్టీల్లో నెంబర్ 1 ఒకరే ఉంటారు అని కూడా సజ్జలు చెప్తున్నాడు రియలిస్టిక్గా. కానీ అలా రాజకీయంగా బలాబలాలు, ఆర్థిక హంగు దర్పాలు అలా చూస్తే రామచంద్రారెడ్డికి అది వర్తిస్తుంది. ఇంకా అందులో ఆయన చంద్రబాబుకు అగర్భ శత్రువు కావటం ఇంకా కొంచెం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇష్టం, అది ఇంకొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. సరే మళ్ళీ అంబటి రాయుడు వాయిస్, అందుకనే జగన్కు సన్నిహితంగా ఉండే రోజాను కూడా అంతగా అతను ఎప్పటికప్పుడు ఆయన వర్గం ఆమెను వెంటాడుతూనే ఉంటారు. సరే అంబటి రాయుడు గారు